ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో శుభదినాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక అమూల్యమైన శ్రేష్టమైన వాక్కును మనము ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 128వ అధ్యాయము 5వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ కీర్తనకారుడైనటువంటి దావీదు గారు తెలియజేస్తూ ఉన్నాడు, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాదం వస్తున్న ఆశీర్వాదం ఆగిపోయి ఉండొచ్చు, ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోయి ఉండొచ్చు. కానీ నీ జీవితంలో ఏ ఆశీర్వాదాన్ని అయితే నువ్వు కోల్పోయావో, అనగా అది జాబ్ ఉండొచ్చు, అది నీ పర్సనల్ గా పొలం విషయమై ఉండొచ్చు, లేకపోతే గర్భఫలమై ఉండొచ్చు, లేకపోతే నీ యొక్క ఏదైతే నువ్వు ఆశీర్వాదాన్ని కోల్పోయావో, దేవుడు అంటున్నాడు, నేను సియోనులో నుండి నేను నిన్ను ఆశీర్వదించుతున్నానని ఒక వాగ్దానాన్ని దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతా ఉన్నాడు. అబ్రహామును ఆశీర్వదించినటువంటి దేవుడు, ఒబేదెదోమును ఆశీర్వదించినటువంటి దేవుడు ఈ రోజు నీ జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు కలగజేయబోతున్నాడు. అది ఈ రోజు నుంచి దేవుడు నీ జీవితంలో ప్రారంభించబోతున్నాడని దేవుడు తెలియజేస్తున్నాడు. యెరూషలేము క్షేమాన్ని నువ్వు చూచెదవు అని